హాయ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ కార్పెంటరీ. ఈ సెట్లోంచి కార్పెంటరీలోంచి ఒక 2 మార్క్స్ దాకా ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం దీంట్లోంచి ఎక్కువగా టూల్స్ నుంచే అడుగుతున్నాడు. కాబట్టి టూల్స్ యొక్క బేసిక్ ఫంక్షన్స్ మనం చూసుకున్నట్టయితే ఈజీగా 2 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఈ కార్పెంటరీ టూల్స్ కనుక చూసుకున్నట్టయితే అసలు కార్పెంటరీలో మనకి బేసిక్ రా మెటీరియల్ ఏంటంటే వుడ్. ఈ వుడ్ వర్కింగ్ చేసే వాళ్ళని కార్పెంటర్ అంటారు. ఇదిలో నెక్స్ట్ కార్పెంటరీలో మనకి టూల్స్ వచ్చేసరికి మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్, తర్వాత వచ్చేసరికి కటింగ్ టూల్స్. మార్కింగ్ అండ్ మెజరింగ్ అయిపోయిన తర్వాత మనం వెంటనే ఇమీడియట్గా కట్ చేస్తాం కాబట్టి కటింగ్ టూల్స్. నెక్స్ట్ కట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఆపరేషన్కి వెళ్ళేది ఎక్కువ ప్లేనింగ్ టూల్స్, అంటే సీక్వెన్స్ ఆపరేషన్ బట్టి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్లేనింగ్ టూల్స్ తర్వాత బోరింగ్ టూల్స్ తర్వాత స్ట్రైకింగ్ టూల్స్, హోల్డింగ్ అండ్ మిస్లేనియస్ టూల్స్. ఇవి 6 కేటగిరీస్లో మనకి ఇవ్వడం జరిగింది. వన్ బై వన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ మార్కింగ్ టూల్స్ వచ్చేసరికి మనకి రూల్స్ అండి. జనరల్గా ఇది స్టీల్ రూల్ అంటాం. స్టీల్ రూల్లో మనకి 30 సెంటీమీటర్స్ ఉండొచ్చు, కొన్ని లేకపోతే 60 సెంటీమీటర్స్ ఉండొచ్చు. స్టీల్ రూల్ యొక్క యాక్యురసీ అంత ఎక్కువేమి ఉండదు, మనకి 0.5 మినిమం. లీస్ట్ కౌంట్ ఎంత ఉంటుంది అంటే 0.5 mm ఉంటుంది. దీన్ని స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తారు. మరీ ఎక్కువ లెంత్ అయితే ఇది పనిచేయదంట, అప్ టు 60 సెంటీమీటర్స్ వరకు మెజర్ చేయగలుగుతుంది. నెక్స్ట్ కొంచెం ఇందులోనే స్టూల్ రూల్లోనే నెక్స్ట్ అడ్వాన్స్ ఫోల్డబుల్ రూల్ అంట, అంటే వుడెన్ ఫోల్డెడ్ రూల్ అంటాం దీన్ని. వుడెన్ ఫోల్డింగ్ రూల్స్ అంటే దీంట్లో 4 స్కేల్స్లా ఉంటాయి, ఫోల్డింగ్ చేసి ఉంటాయి, మడత పెట్టినట్టు ఉంటుంది అనమాట. అవి అంటే ఒక్కొక్కటి 15 సెంటీమీటర్స్ అలా ఉండొచ్చు, లేకపోతే కొన్ని 30 సెంటీమీటర్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే 4 × 30 120 సెంటీమీటర్స్ దాకా చూసుకోవచ్చు. ఇవి వుడెన్తో చేస్తారు. దీని అక్యురసీ స్టీల్ రూల్ కన్నా తక్కువ ఉంటుంది, అంటే అది 0.5 mm లీస్ట్ కొంచెం చూపిస్తే ఇదంతా కూడా చూపిస్తుంది అనమాట, 1 mm చూపిస్తుంది. ఇది ఏంటంటే వుడెన్తో చేస్తారు కాబట్టి కొన్ని వర్షాకాలాల్లో వాటితో సీజన్స్లో కొన్ని మాయిశ్చర్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దీని యొక్క లీనియర్టీ అనేది అంత కరెక్ట్గా ఉండదు, కాబట్టి రఫ్గా యూజ్ చేయడానికి తప్పే యాక్యురసీగా ఉన్న చోట్ల ఇది ప్రిఫర్ చేయరు అనమాట. అలాగే నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ స్టీల్ రూల్. ఇది స్టీల్ టేప్ మనం బయట చూస్తూ ఉంటాం ఎక్కువగా. దీంట్లో లోపల స్ప్రింగ్ టైప్లో ఉంటుంది స్టీల్ టేపు. లెంత్ ఎక్కువ, వీటికి ఇంచుమించు మనకి 15 మీటర్స్ లేకపోతే 30 మీటర్స్. కొన్ని అయితే బాగా పెద్ద అయితే సివిల్ ఇంజనీర్స్ అయితే 100 మీటర్స్తో కొడతారు. మన కార్పెంటర్లు అంత అవసరం లేదు కాబట్టి అప్ టు 15 వరకు 30 మీటర్స్ వరకు వాడతారు అనమాట. ఇది స్టీల్ టేప్ అండి. ఇది దీని యొక్క మ్యాక్సిమం అది లీస్ట్ కౌంట్ వచ్చేసరికి 1 mm అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఎక్కువగా కార్పెంటర్లో ఇచ్చేసేది ట్రై స్క్వేర్ అనేది ఫిట్టింగ్ షాప్లో కూడా వస్తుంది. ట్రై స్క్వేర్ అనేది ఇందులో ఒక స్టీల్ బ్లేడ్ ఉంటుంది. స్టీల్ బ్లేడ్ కింద ఒక స్టెమ్ ఉంటుంది. స్టెమ్ అనేది క్యాస్ట్ ఐరన్తో చేస్తారు. బ్లేడ్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేదా స్టీల్ మెటీరియల్తో కానీ చేస్తారు. ఇది 90 degreesలో ఫిట్ చేయబడి ఉంటుంది. మనకి ఏంటంటే కార్నర్స్ని చెక్ చేసుకోవడానికి, లేకపోతే పెర్పెండిక్యులర్టీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి దీన్ని బాగా యూజ్ చేస్తారు అనమాట. దీంట్లో మనకి ఎక్కువగా క్వశ్చన్ అడిగేది మాత్రం 90 degreesలో చెక్ చేసుకోవడానికి అనేది తెలుసుకుంటే సరిపోతుంది ట్రై స్క్వేర్. నెక్స్ట్ మైటర్ స్క్వేర్ వచ్చేసరికి ఇది అడుగుతాడండి ఎగ్జామ్స్లో. మనకి ఎంత యాంగిల్ మెజర్ చేస్తారు మైటర్ స్క్వేర్లు అంటే 45 degrees చెక్ చేసుకోవడానికి. ఆ బ్లేడ్ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది 45 degreesకి. మన డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే మాకు కనబడుతుంది చూడండి. దీని బ్లేడ్ యొక్క మ్యాక్సిమం లెంత్ వచ్చేసరికి 300 mm ఉంటుంది. ఈ స్టెమ్ బ్లేడ్ 45 degreesలో ఫిక్స్ చేసి ఉంటాయి కాబట్టి మనకి కరెక్ట్గా 45 degrees ఉన్నదో లేదో చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తారనమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి లాస్ట్లో జాయింట్స్ అని వస్తుంది, మైటర్ జాయింట్ అని ఉంటుంది. ఆ మైటర్ జాయింట్ యొక్క షార్ప్ కార్నర్స్ మనం కట్ చేసినప్పుడు 45 degreesలో కట్ చేయాలి కాబట్టి అక్కడ మనం ఇది చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం 45 degrees. అలాగే నెక్స్ట్ కాంబినేషన్ సెట్ లేదా కాంబినేషన్ స్క్వేర్. ఇది చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నారండి. ఇది దీంట్లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టూల్స్. ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, స్టీల్ రూల్ కానీ లేకపోతే ట్రై స్క్వేర్ కానీ మైటర్ స్క్వేర్ కానీ ఇవన్నీ కంబైన్డ్గా ఉంటాయి అనమాట. అలాగే యాంగులారిటీ కూడా దీంట్లో చెక్ చేసుకోవచ్చు, ఎంత యాంగిల్ ఉందో అవి మొత్తం టూల్స్ చూడండి. దీంట్లో ఒకటి స్క్వేర్ హెడ్ చూసారు, పక్కన ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది కదంటే అది స్క్వేర్ హెడ్. అది వచ్చేసరికి మనకి రైట్ యాంగిల్ చెక్ చేసుకోవచ్చు. అలాగే బెవల్, ఇది ప్రొట్రాక్టర్ ఉంది కదండి, ప్రొట్రాక్టర్ హెడ్. అది వచ్చేసరికి మనకి కొంత యాంగిల్లో మనకి 45 degrees కానీ 30 degrees కానీ మనకి ఎంత యాంగిల్కి వెళ్తే అంత యాంగిల్ ఫిక్స్ చేసిన దాని యాంగిలారిటీ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ సెంటర్ హెడ్ వచ్చేసరికి అది లొకేటింగ్ సెంటర్స్ని, రౌండ్ బార్స్ని
సెంటర్స్ని లొకేట్ చేయడానికి యూజ్ చేస్తారండి, సెంటర్ హెడ్. అలాగే కింద వచ్చేసరికి మనకు ఒక బ్లేడ్ ఉంది కదండి, అది స్టీల్ రూల్ అనమాట. దాంట్లో డివిజన్స్ ఉంటాయి, మనకు లెంత్ కొలవడానికి అట్లా యూజ్ చేస్తారు. అంటే దీన్ని లీనియర్ మెజర్మెంట్కి యూజ్ చేస్తారు, పర్పెండిక్యులారిటీ చెక్ చేయడానికి యూజ్ చేస్తారు, యాంగులర్ మెజర్మెంట్స్కి యూజ్ చేస్తారు, అలాగే సెంటర్ని లొకేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే మల్టిపుల్ పర్పస్ అనమాట దీంట్లో వచ్చేసరికి. ఇవి దీని యొక్క యూజెస్ కూడా మనకి కింద ఇచ్చేసి దాంట్లో ఇవ్వడం జరిగింది. ఇవి బేసిక్ ఫంక్షన్స్ అనమాట. అంటే మనకు ఆబ్జెక్టివ్లు ఇచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ యూజెస్ అనమాట. మన ఈ ప్రొట్రాక్టర్ హెడ్ వచ్చేసరికి మనకి కాంబినేషన్ స్క్వేర్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, అలాగే దీంట్లో ఏమేమి టూల్స్ ఉన్నాయనేది కూడా అడుగుతాడు, అది చూసుకోవాలన్నమాట. లిస్ట్ చూసుకుంటే సరిపోద్ది మనం. ఇది పార్ట్స్, మనకి ఏమేమి పార్ట్స్ ఉన్నాయో చూసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతాం ఆన్సర్ అనేది. ఇవి మనకి బేసిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ కటింగ్ టూల్స్. కటింగ్ టూల్స్ వచ్చేసరికి ఎడ్జ్, ఇదేంటంటే మనకి యాక్స్ టైప్లో ఉంటుందండి. కటింగ్స్ వుడెన్ కట్ చేయడానికి వాటికి యూజ్ చేస్తారు. ఇది కాన్వెక్స్ షేప్లో, కాన్కేవ్ షేప్లో మనకి ఇది ఉంటుంది. మనకి కర్వ్ షేప్లో కానీ కట్ చేయడానికి, ఎక్సెస్ వుడ్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఒక వుడెన్ హ్యాండిల్ ఉంటుంది దీనికి. నెక్స్ట్ ఇవి సాస్ మనకి ఎక్కువ అడుగుతాడు, దీంట్లో నెంబర్ ఆఫ్ సాస్ ఉంటాయి. ఇది ఫస్ట్ వచ్చేసరికి రిప్సా. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ అలాంగ్ ద గ్రెయిన్స్ ఇన్ ద థిక్స్. రిప్సా అనేది అలాంగ్ ద గ్రెయిన్స్, అంటే ఇక్కడ అక్రాస్ ద గ్రెయిన్స్, అలాంగ్ ద గ్రెయిన్స్ అంటాం. అలాంగ్ ద గ్రెయిన్స్ అంటే ఏంటంటే ట్రీ ఎదుగుతుంది కదా పైకి, అంటే చెట్టు ఎదిగేదానికి ఒకే లైన్లో ఎదుగుతుంది కాబట్టి గ్రెయిన్స్ అన్నీ ఒక డైరెక్షన్లో ఉంటాయి, అది అలాంగ్ ద గ్రెయిన్స్. అదే చెట్టు అడ్డంగా కోస్తున్నప్పుడు చూడండి, అది కొంచెం హార్డ్గా ఉంటుంది, అక్రాస్ ద గ్రెయిన్స్ అంటాం అనమాట. అది అలాంగ్ ద గ్రెయిన్స్, అక్రాస్ ద గ్రెయిన్స్ ఉంటుంది. అంటే అలాంగ్ ద గ్రెయిన్స్ ఈజీ కోయడం, అక్రాస్ ద గ్రెయిన్స్ కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట. ట్రీ ఏదైనా సరే, చెక్క ఏదైనా సరే, అది వుడ్ ఏదైనా సరే మనకి అలాంగ్ ద గ్రెయిన్స్ ఈజీ, అక్రాస్ ద గ్రెయిన్స్ కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి కట్ చేయడానికి అనమాట. అయితే రిప్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇది కటింగ్ ద అలాంగ్ ద గ్రెయిన్స్ ఇన్ థిక్ వుడ్, అలాంగ్ ద గ్రెయిన్స్ కట్ చేయడానికి ఇచ్చేస్తారు. ఇందులో వచ్చేసరికి బ్లేడ్ టూల్ స్టీల్తో చేస్తారండి, లేకపోతే హై కార్బన్ స్టీల్ కానీ ఇచ్చేస్తారు. ఇందులో మ్యాక్సిమం లెంత్ ఎంత ఉంటుంది బ్లేడ్ అంటే 700 mm. అలాగే టీస్ వచ్చేసరికి 25 mm అంటే 1 ఇంచ్ అనమాట. 25 mmకే 3 to 4 పాయింట్స్, 4 పాయింట్స్ అంటే అన్ని టీస్ ఉంటాయి అనమాట. ఇవి మనకి రిప్స్ అనేది ఇది ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్రాస్ కట్స్. మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా క్రాస్ కట్స్ రిప్స్ అడుగుతున్నాడు. క్రాస్ కట్స్ అంటే ఇది ఎందుకు ఇచ్చేస్తారంటే కటింగ్ అక్రాస్ ద గ్రెయిన్స్ అనమాట. క్రాస్ దాని పేరులోనే ఉంది కదా, క్రాస్ అంటే అక్రాస్ ద గ్రెయిన్స్ కట్ చేయడానికి ఇచ్చేస్తారు. ఇది వచ్చేసరికి లెంత్ కూడా సుమారుగా అప్ టు 600 mm లేకపోతే 650 mm వరకు ఉంటుంది. ఇది వచ్చేసరికి టీస్ ఎన్ని ఉంటాయంటే 25 mmకే 8 to 10 టీస్ ఉంటాయి అనమాట. ఇవి కొంచెం టీస్ ఎక్కువ ఉంటాయి, దాంతో కంపేర్ చేస్తే ఇది టీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అలాగే ప్యానల్స్ వచ్చేసరికి మనకి ఇందులోని క్రాస్ కట్సా ఎలా ఉంది, క్రాస్ కట్సా ఉంది, అలాగే రిప్పింగ్ సా ఉంది, దాని కంబైన్డ్గా ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసరికి ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ అలాంగ్ ద గ్రెయిన్స్ యాజ్ వెల్ యాజ్ అక్రాస్ ద గ్రెయిన్స్. ప్యానల్స్ అనేది మనం అక్రాస్ ద గ్రెయిన్స్కి యూజ్ చేయొచ్చు, అలాంగ్ ద గ్రెయిన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది లెంత్ వచ్చేసరికి ఆ రెండింటి కన్నా తక్కువే ఉంటుంది, 500 mm. టీస్ వచ్చేసరికి 12 to అప్ టు 12 టీస్ పర్ ఇంచ్, అంటే 25 mmకే 12 టీస్ ఉంటాయి అనమాట. ఇట్ హ్యాస్ అ ఫైనర్ బ్లేడ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ఫైనర్ వర్క్. ముందు చెప్పుకున్న రెండింటి కన్నా ఇది ఫైనర్ వర్క్స్కి ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ టెనన్సా అంటే మనకి కటింగ్ ఫైనర్ మోర్ యాక్యురేట్ ఫినిష్. మనకి యాక్యురేట్ ఫినిష్ రావాలంటే టెనన్ బ్యాగ్స్ వాడతారు. ఇది వచ్చేసరికి లెంత్ ఇంకా తగ్గిపోద్ది అనమాట, అప్ టు 400 mm ఉంటుంది. ఇక 13 టీస్ ఫర్ 25 mm. ఇవి నెంబర్ ఆఫ్ టీస్ అనేది కొంచెం గుర్తుంచుకోవాలి, నెక్స్ట్ పర్పస్ గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకోటి అడుగుతాడు, టెనన్సాలోని టీస్ ఎలా ఉంటాయంటే పెగ్ టీత్, అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్లా ఉంటుంది అనమాట. మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ 60 degrees ఉంటాయి కదా, దీని టీస్ షేప్ కూడా మనకి ఈక్వలేటరల్ షేప్లో ఉంటుంది. అందుకని ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ పడుతుంది. టెనన్సాలో బ్యాక్సాలో కానీ దాని టీస్ పెగ్ టీస్ ఉంటాయి, ఆ షేప్ ఏంటంటే మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. అలాగే డౌటేల్సా, ఇది స్మాల్ టెనన్సా, ఇది వచ్చేసరికి యాక్యురసీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా 350 mm లెంత్ ఉంటుంది, 12 to 18 టీస్ పర్ ఇంచ్ ఉంటుంది అనమాట. డౌటెల్స్ అనేది సైజ్ కొంచెం డిఫరెన్స్ అనమాట, సైజ్ తక్కువ ఉంటుంది అనమాట దాంతో కంపేర్ చేస్తే టెనన్సాతో. నెక్స్ట్ వచ్చేసరికి బౌసా అనేది మనకి వుడెన్ ఫ్రేమ్ ఉంటుందండి, దీనికి చుట్టూరుని మనకి ఇది హ్యాక్సాలా ఉంటుంది కొంచెం కన్స్ట్రక్షన్, నేరో బ్లేడ్ ఉంటుంది దీనికి.
బ్లేడ్ ఈజ్ హెల్డ్ ఇన్ టెన్షన్ బై ట్విస్టింగ్ స్ట్రింగ్ అంటే ఒక తాడుతో కట్టుబడి ఉంటుంది అనమాట. ఇది స్ట్రింగ్తో. స్మాలర్ వుడెన్ లెవర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్విక్ కర్వ్స్. అంటే ఇది స్మాల్ బ్లేడ్ ఉంటుంది కాబట్టి ఇది కర్వ్స్ అయ్యి చిన్న కర్వ్స్ అయ్యి కట్ చేయడానికి ఎక్కువగా మనకి యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ కోపింగ్ సా అంటే మనకి బౌసాలాగా ఉంటుంది. ఇది కూడా మనకి సేమ్ హ్యాక్స్ అలా ఉంటుంది, ఫిట్టింగ్ షాప్లో వస్తుంది కదా అలా ఉంటుంది. ద బ్లేడ్ ఈజ్ టెన్స్ అంటే స్క్రూ అండ్ సేమ్ హ్యాక్స్ అలాగా కన్స్ట్రక్షన్. ఇది కూడా స్మాల్ కర్వ్స్ రేడియస్ వాటికి కట్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ కాంపాస్. ఇది కూడా నారో బ్లేడ్ ఉంటుందండి, 250 to 400 mm ఒక బ్లేడ్. ఏంటి ఇది కూడా సన్నగా ఉంటుంది కాబట్టి మనకి హోల్స్కి ఏమైనా ఇంటర్నల్గా హోల్స్ ఏమైనా కట్ చేయడానికి, కన్ఫైన్డ్ సర్ఫేసెస్ మనకి బ్లేడ్ లెంత్ వెళ్ళట్లేదు అండి దాంట్లోకి, ఈజీగా ఇది స్మాల్ కర్వ్స్ అవి కట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు కాంపాస్ అనేది. నెక్స్ట్ ప్యాడ్సా, కీ హోల్సా. సేమ్ ఇది కూడా అంతే, ఇంకా నేరోగా చిన్నగా ఉంటుంది. స్మాలెస్ట్ అన్నిటికన్నా ప్యాడ్సా, కీ హోల్స్ అనేది అన్నిటికన్నా చిన్నదే, 250 mm ఉంటుంది. దీని థిక్నెస్ విడ్త్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ఆపరేట్ చేయగలుగుతాం. ఇది కూడా అంతే, ఇంటీరియర్ కటింగ్స్ వాటికి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. మిగతా టూల్స్ వెళ్ళట్లేదు అనుకో, పాసిబిలిటీ లేని చోట దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు అనమాట. కీ హోల్స్ అనేది, కీ హోల్స్ కట్ చేయడానికి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ చిజిల్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది కటింగ్ ఎక్సెస్ వుడ్ ఫర్ మేకింగ్ జాయింట్స్. మనం ఎక్సెస్ వుడ్ని కట్ చేయడానికి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారండి. 125 mm లాంగ్ ఉంటుంది బ్లేడ్ లెంత్ వచ్చేసరికి. విడ్త్ వ్యారీస్ ఫ్రమ్ 1.5 to 50 mm. దీని బ్లేడ్ యొక్క విడ్త్ ఎంత ఉంటుంది, లెంత్ వచ్చేసరికి 125 mm లాంగ్ ఉంటుంది. దీని యొక్క గ్రౌండెడ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే మనకి 25 degrees ఉంటుంది అనమాట. గ్రౌండెడ్ యాంగిల్ అంటే ఒక బ్లేడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అనమాట. మనకి ఈ యొక్క చివరిని హార్డెండ్ అండ్ టెంపర్డ్, అందుకని అది ఎడ్జెస్ పోకూడదు కాబట్టి దాన్ని హార్డనింగ్ టెంపరింగ్ చేసి మనం యూజ్ చేస్తాం అనమాట ఎక్కువగా. నెక్స్ట్ బెవల్డ్ ఎడ్జ్ ఫెర్మర్ సిజల్. ఇది వచ్చేసరికి డెలికేట్ వర్క్స్, ఫైన్ వర్క్స్ వాటికి ఎక్కువ వాడతారు. గెటింగ్ ఇంటూ కార్నర్ వేర్ ద ఆర్డినరీ ఫెర్మర్ సిజల్స్ వుడ్ బి క్లమ్జీ. ఇందులో ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ డౌటెల్ వర్క్స్కి, లేకపోతే డౌటెల్ సిజల్స్ని డౌటెల్ వర్క్స్ వాటికి వాడతారండి. డౌటెల్ జాయింట్స్ అవి ఉంటాయి కదా, దాంట్లో మనకి మెటీరియల్ రిమూవ్ చేయడానికి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ పార్టింగ్ సిజల్స్. ఇది కూడా వచ్చేసరికి లాంగ్ థిన్ బ్లేడ్, దాని యొక్క సైజు దీని విడ్త్ దాంతో కంపేర్ చేస్తే దీంట్లో తక్కువ ఉంటుంది అండి, థిన్ విడ్త్ ఆఫ్ ది బ్లేడ్. నెక్స్ట్ మార్టేజ్ సిజల్ అంటే, ఇది ఎగ్జామ్స్లో ఒకసారి అడుగుతున్నాడు. హెవీయెస్ట్ అనమాట ఇది, విత్ స్టాండ్ హెవీ బ్లోస్. మరి ఎక్కువ బ్లోస్ కొట్టాలంటే మిగతా వీటి కన్నా ఇది ఎక్కువగా మాస్ రఫ్ వర్క్స్ ఎక్కువగా వాడతారు దీన్ని. ఇట్ ఈజ్ చోపింగ్ అవుట్ మార్టిసెస్ అన్నట్టు, అంటే క్రాస్ సెక్షన్ హెవీగా ఉంటుంది, నియర్లీ స్క్వేర్ క్రాస్ సెక్షన్ ఉంటుంది దీనికి చివరిని కూడా మనం చూసుకున్నట్టయితే. హెవీ డ్యూటీ టూల్ అంటారు దీన్ని. మిగతా ఇప్పుడు సిజల్స్ అన్నింటిలో కల్లా హెవీ డ్యూటీ టూల్ ఏంటంటే మనకి మార్టేజ్ సిజల్ అనేది చెప్పచ్చు. నెక్స్ట్ ఇది మార్టేజ్ జాయింట్స్ వాటికి ఎక్కువగా వాడతారు. గూజెస్, ఇందులో ఏంటంటే మనకి ఈ యొక్క ఇన్సైడ్ గ్రౌండెడ్ గేజెస్ అని అనుకోండి, అది స్క్రైబింగ్ గేజెస్. అవుట్ సైడ్ గ్రౌండ్ గేజెస్ అంటే ఫిర్మర్ గూజెస్ అంటున్నాం. ఇన్సైడ్ అవుట్ సైడ్ గ్రౌండెడ్, మొత్తం దీని అంతా కటింగ్ ఎడ్జెస్ని మనం గ్రౌండింగ్ అంటే ఏం లేదు, షార్ప్నింగ్ చేయడాన్ని గ్రౌండింగ్ అంటాం అనమాట. గ్రైండింగ్ మిషన్ చేస్తాం మనం దీన్ని. ఇది కర్వ్డ్ సిజల్ విత్ కర్వ్డ్ క్రాస్ సెక్షన్ అండ్ మేబీ ఐదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద గ్రౌండ్, అది దాని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేనింగ్ టూల్స్ ఉంది. ప్లేనింగ్ అంటే మనకి ఇవి డయాగ్రామ్స్. దీంట్లో మనకి ఎక్కువగా వాడేది మెటల్ జాక్ ప్లేను, వుడెన్ జాక్ ప్లేను, అలాగే దీంట్లో టైప్స్ ఉన్నాయి. స్మూతింగ్ ప్లేను, జాక్ ప్లేను, రిబేట్, ట్రయింగ్ ప్లేన్స్ ఇవి ఉన్నాయి. ఇవి ఎగ్జాంపుల్స్ అండి ఎలా చేస్తారో. రిబేట్ ప్లేన్ అనేది ఎక్కడ వాడతాం, రిబేటింగ్ అంటే మనకి షార్ప్ కార్నర్స్ ఉండి ఇది కార్నర్స్ ఎలా వాడారు, ఇది రిబేట్ ప్లేన్ అనమాట. ఇక్కడ బ్లేడ్ 1, బ్లేడ్ 2 రెండు ఉన్నాయి. దాన్ని బట్టి మనకి ఫినిషింగ్ అట్లా చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. స్పోక్ షేవ్ అనేది చూడండి ఇక్కడ ఎలా ఉందో, ఇది స్పోక్ షేవ్ అనేది మనకి ఎక్కువగా కటింగ్ టూల్స్. స్పోక్ షేవ్ ఈజే అంటే అది చిజిలా, ప్లేనా లేకపోతే సాస్ అని అడుగుతాడు. మనకి ప్లేన్స్ అని గుర్తుండాలి. స్పోక్ షేవ్ అనేది ఒక ప్లేనింగ్ టూల్ ఉండేది.
ఇది ఫినిషింగ్, ఫైన్ ఫినిషింగ్ వాటికి ఎక్కువగా వాడతారు. ఇది కూడా అడుగుతున్నారు. స్పోక్ షేవ్ అనేది ప్లేనింగ్ టూల్ అనమాట. అలాగే రోటర్ ప్లేన్ అనేది ఇది కూడా ఫినిషింగ్ వాటికి వాడతారు. ఇది ఏంటంటే ఫినిష్డ్ గ్రూవ్స్ ఫినిషింగ్ చేయడానికి, టు కాన్స్టెంట్ డెప్త్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై సిజల్స్ సాస్ వాటికి ఎక్కువగా ఇచ్చేస్తారు ఉంటుంది. ఒకసారి చూసినట్టయితే మనకి కన్స్ట్రక్షన్ మనకు అర్థమవుద్ది ఎలా ఇచ్చేస్తారు అనేది. నెక్స్ట్ బోరింగ్ టూల్స్. ఇందులో మనకి ఎక్కువగా అడిగేది రిబేట్ ప్లేన్ ఎక్కువ అడుగుతాడు. రిబేట్ ప్లేన్ అంటే స్టార్టింగ్లో వచ్చింది మన డయాగ్రామ్స్లో, ఇక్కడ వచ్చింది ఇదే డయాగ్రామ్. థర్డ్ ఉంది రిబేట్ ప్లేను. రిబేట్ అంటే ఒక రెసెస్ కింద అనమాట. రెసెస్ అంటే ఒక స్లాట్ కింద చేయడాన్ని రిబేట్ ప్లేన్ అంటాం, రిబేటింగ్ అంటాం. అంటే రెసెస్ని చేయడానికి ఎక్కువగా రిబేట్ ప్లేన్ యూజ్ చేస్తాం అనమాట. ఒక స్మాల్ ఫోటో ఫ్రేమ్స్ అవి పెడతాం కదండి, ఫోటో పెడతాం కదా మధ్యలో, ఆ చుట్టూరు ఉండేది మనకి ఫ్రేమ్ యొక్క కార్పెంటర్ ఇది వర్క్ ఉంటుంది కదా, దాంట్లో మన ఫోటో అనేది ఇన్సర్ట్ అయిపోతుంది మధ్యలో, స్లాట్స్ మధ్యలో ఇన్సర్ట్ అవుతుంది. ఆ స్లాట్స్ని మనం రిబేటింగ్ అని అర్థం. ఆ స్లాట్స్ని ఎలా కట్ చేస్తారంటే రిబేటింగ్ ప్లేన్తో మనకి కట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బోరింగ్ టూల్స్ చూసుకున్నట్టయితే మనకి బోరింగ్ టూల్స్లో మనకి ఎక్కువగా అడిగేది ఇందులో ఆగర్ అడుగుతున్నాడు. ఆగర్ ఈజే అది బోరింగ్ టూల్. అలాగే జిమ్లెట్ అనేది బోరింగ్ టూలే. ఇది సెంటర్ బిట్, అలాగే బ్రాడల్ జిమ్లెట్. ఇప్పుడు జిమ్లెట్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక హ్యాండిల్ ఉంది, వుడెన్ హ్యాండిల్ కానీ లేకపోతే ప్లాస్టిక్తో చేసింది కానీ ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోరింగ్ స్మాల్ హోల్స్. జిమ్లెట్ అనేది బోరింగ్ చేయడానికి ఇచ్చేస్తారండి, స్మాల్ హోల్స్, దానికి స్మాల్ హోల్స్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తారు. అలాగే బ్రాడల్ అంటే మనకి ఇక్కడ ఇచ్చేసుకోండి, ఎక్కువ హ్యాండ్ ఉంటుంది పట్టుకోవడానికి ఎక్కువగా. ఇది కూడా అంతే, మనకి బోరింగ్ స్మాల్ హోల్స్ అండ్ ఇన్సర్టింగ్ స్క్రూస్ నైల్స్, మనకి నైల్స్ని స్క్రూస్ని ఇన్సర్ట్ చేయడానికి బ్రాడల్ని కూడా ఇచ్చేస్తారనమాట. ఇవన్నీ కార్పెంటర్లో వచ్చే టూల్సే. మనకి ఏంటంటే ఎక్కువగా కార్పెంటర్లో ఏ టైప్ ఆఫ్ టూల్స్ వస్తున్నాయి పేర్లు ఏంటో గుర్తించడం చాలు అనమాట, ఎక్కువగా అయ్యే ఎక్కువ పడుతుంది మనకి. అలాగే నెక్స్ట్ బ్రేస్ ఇక్కడ వస్తుంది మనకి. బ్రేస్ వచ్చేసరికి వీల్ బ్రేస్, ర్యాచెట్ బ్రేస్ ఉన్నాయండి. బ్రేసెస్ అంటే ఇది కూడా కార్పెంటర్లో వాడతారు, ఇంకెక్కడ రావు, దీంట్లో కార్పెంటర్లోనే వస్తాయి. మనకు వర్క్షాప్ టెక్నాలజీలో కార్పెంటర్లో వీల్ బ్రేస్, ర్యాచెట్ బ్రేస్ వస్తాయి. అంటే ర్యాచెట్ బ్రేస్ అంటే లార్జ్ హోల్స్ని అది చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తాం. వీల్ బ్రేస్ వచ్చేసరికి స్మాల్ హోల్స్ని చేయడానికి, నెయిల్స్ కానీ లేకపోతే రివుట్స్ పెట్టడానికి మనకి యూజ్ అవుతుంది దాంట్లో. బ్రేస్ అనేది మనకి ఇట్ ఈజ్ ఏ బోరింగ్ టూల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ హోల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్. అందులో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. అక్కడ డ్రిల్ చెక్ లాగా ఉంటుంది చివరిని, ఆ చెక్లోకి మనం ఈ డ్రిల్ బిట్స్ని, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఈ బిట్స్ని, ఇక్కడ అంటే సెంటర్ బిట్ కానీ, ఆగర్ బిట్ కానీ, కౌంటర్ సింకింగ్ బిట్ కానీ, ఈ బిట్స్ని మనం ఈ డ్రిల్ చెక్లో మనం ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఆ చెక్కి మనం ఈ ఫీడ్ అనేది ఇక్కడ హ్యాండిల్ లెవర్ ఉంది కదా, లెవర్తో మనం ఫీడ్ కానీ ఇచ్చుకోవాలి, లేకపోతే ఇక్కడ హ్యాండిల్తో చేస్తాం అనమాట. అవి అతనికి. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రైకింగ్ టూల్స్ వచ్చేసరికి మనకి ఎక్కువగా మ్యాలెట్ పెడుతుందండి. మ్యాలెట్ అనేది కార్పెంటరీలో వాడతాము, నెక్స్ట్ షీట్ మెటల్లో వాడతాం, ఈ రెండింటిలో వాడతాం. ఎందుకంటే మ్యాలెట్ అనేది ఒక వుడెన్ మెటీరియల్ లేదంటే ప్లాస్టిక్తో చేసిన మెటీరియల్ అనమాట. ఏ వుడెన్ హెడెడ్ హ్యామర్, రౌండ్ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ యూజ్డ్ ఫర్ గివింగ్ లైట్ బ్లోస్. అంటే మనం హెవీ బ్లోస్ కాదు, లైట్ బ్లోస్ మాత్రమే వాడతాం. కటింగ్ టూల్స్, సిజల్స్ కానీ గూజెస్ కానీ మనం కొట్టినప్పుడు వాటి మీద హ్యామరింగ్ చేయడానికి ఎక్కువగా మ్యాలెట్ని వాడతాం అనమాట. మ్యాలెట్ అనేది ఒక వుడెన్ హ్యామర్ అనమాట. ఇట్ ఈజ్ ఏ వుడెన్ హ్యామర్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్పెంటరీ ఆర్ షీట్ మెటల్ వర్క్స్. ఈ రెండింటిలోనే ఎక్కువగా మనం యూజ్ చేస్తాం అనమాట. వారింగ్టన్ హ్యామర్ అంటే మనకి ఇక్కడ చూడండి, వారింగ్టన్ హ్యామర్ అంటే ఇది స్టీల్తోనే వుడెన్ హ్యాండిల్ ఉంటుంది మొత్తానికి. ద ఫేస్ ఈజ్ హ్యామర్డ్ ఈజ్ హార్డెండ్ అండ్ టెంపర్డ్, గ్రౌండ్ స్లైట్లీ కన్వెక్స్ షేప్లో ఉంటుంది అనమాట. అంటే మనకి ఫ్లాట్ షేప్ కాకుండా కన్వెక్స్ షేప్లో ఉంటుంది. అంటే నైల్స్ అయ్యి డ్రైవ్ చేసినప్పుడు మనకి ఈజీగా ఆ ప్లేస్లోకి వెళ్ళాలి కాబట్టి కాన్వెక్స్ షేప్లో చేస్తారు, ఫ్లాట్ షేప్లో ఉంటుంది హ్యామర్ అది. నెక్స్ట్ వుడెన్ హ్యాండిల్ ఉంటుంది అంటున్నాడు. దీని క్రాస్ సెక్షన్ వచ్చేసరికి కంఫర్టబుల్ టు గ్రిప్. మనకి హ్యాండిల్ క్రాస్ సెక్షన్ మనం పట్టుకోవడానికి కన్వీనియంట్ ప్లేస్లో ఉండేటట్టు మనం క్రాస్ సెక్షన్ చేస్తారంటున్నారు. ద హెడ్ ఈజ్ ఫోర్జ్డ్ ఫ్రమ్ టూల్ స్టీల్ అండ్ అబ్టైన్డ్ వేరియస్ వెయిట్స్.
ఇది హెడ్ అంటే మనకి మొత్తం ఈ పోర్షన్ అంతా అంటే హ్యామర్ది హెడ్ అంతా మనకి ఫోర్జింగ్ చేసి వస్తుంది. ఫోర్జింగ్ చేయడం వల్ల హీట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది దానికి స్ట్రెంత్ హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుందండి. మనం దాన్ని యూజ్ చేసేటప్పుడు క్రాక్స్ కానీ లేకపోతే బెండ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అదే హార్డనింగ్ చేసి ఉండాలి. ఈ టూల్స్ అన్నీ మ్యాక్సిమం అలాగే ఉంటాయి. నెక్స్ట్ క్లా హ్యామర్ ఇంకోటి ఇది అడుగుతున్నాడండి. క్లా హ్యామర్ అంటే మనకి నెయిల్స్ని రిమూవ్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ హ్యామర్ని యూజ్ చేస్తారని అడుగుతున్నాడు. క్లా హ్యామర్ అనమాట. క్లా హ్యామర్ని ఇది క్లాతో మనకి నెయిల్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఇది కూడా వుడెన్ హ్యాండిల్ ఉంటుంది, లేకపోతే ఒకసారి స్టీల్తో చేస్తుంది ఉంటుంది. దీనికి హెడ్ కింద వచ్చేసరికి ఫేస్ ఉంటుంది. అంటే ఇది డ్రైవింగ్ చేసుకోవచ్చు, అలాగే నెయిల్స్ని విత్డ్రా చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. దీన్ని క్లా హ్యామర్ అనేది ఎక్కువగా అడుగుతున్నారు అనమాట. డ్రైవింగ్ నెయిల్స్ అండ్ క్లా అవుట్ ద అదర్ అండ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పుల్లింగ్ అవుట్ ద నెయిల్స్ ఫ్రమ్ ద వుడ్. వుడ్ నుంచి నెయిల్స్ని రిమూవ్ చేయడానికి కూడా మనం క్లా హ్యామర్ని యూజ్ చేస్తూ ఉంటాం. వారింగ్టన్ హ్యామర్ అయితే ఓన్లీ డ్రైవింగ్ కోసం వాటి కోసం అంటే అదర్ వర్క్స్ కోసం యూజ్ చేస్తాం. అలాగే మ్యాలెట్ అనేది సాఫ్ట్ వర్క్స్ లైట్ బ్లోస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి స్ట్రైకింగ్ టూల్స్ అండి. నెక్స్ట్ బెంచ్. ఈ బెంచ్ అనేది మనకి వర్క్ బెంచ్ ఇది. దీంట్లో మనకి బెంచ్ స్టాప్స్ కానీ మనకి ఫిట్టింగ్ షాప్స్ అదే వర్కింగ్ ఇక్కడ బెంచ్ వర్క్ అంటే మనకి బెంచ్ వైస్ని దీన్ని ఫిట్ చేసి మనం వర్క్ అంతా దీని మీద చేస్తామండి. బెంచ్ వైస్ దీనికి సంబంధించిన సిస్టమ్ అంతా దీంట్లో అరేంజ్మెంట్ అయింది చూడండి ఒకసారి. మనకు టూల్స్ కానీ వాటికి కానీ పెట్టుకోవడానికి కింద ఆల్మరా సిస్టమ్లా ఉంటుంది, పైన మాత్రం వర్క్ చేసుకోవచ్చు. ఇది కార్పెంటరీ వైస్ అనమాట. కార్పెంటరీ వైస్లో మొత్తం 2 జాస్ ఉంటాయి. ఒకటేమో ఫిక్స్డ్ జా, ఇంకోటి మూవబుల్ జా. మూవబుల్ జా ఇది మనకు బెంచ్ వైస్ అనేది ఫిట్టింగ్ షాప్లో కూడా వస్తుంది. అదేంటంటే కార్పెంటరీ వైస్ అనేది ఇది కార్పెంటరీస్ యూజ్ చేస్తాం. బెంచ్ వైస్ అనేది అక్కడ ఫిట్టింగ్ షాప్లో యూజ్ చేసేది సైజ్ తక్కువ ఉంటుంది, ఈ టైప్లో ఉండవు. అది గ్రిప్పింగ్ జాస్ ఉంటుంది దానికి. బెంచ్ వైస్ని ఇంజనీర్స్ వైస్ అంటారు. ఇది ఫిట్టింగ్ షాప్లో యూజ్ చేసేదాన్ని ఇంజనీర్స్ వైస్ అంటారు. దీన్ని మాత్రం కార్పెంటరీ వైస్ అని అంటారు. దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా అడుగుతుందండి. బార్ క్లాంప్, దీన్నే శాష్ క్లాంప్ అంటాడు. శాష్ SASH శాష్ క్లాంప్. ఈ బార్ క్లాంప్ని శాష్ క్లాంప్ని లాంగ్ వర్క్ పీసెస్ని హోల్డ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తామండి. ఇది కూడా 2-3 సార్లు ఇచ్చాడు. శాష్ క్లాంప్ కానీ బార్ క్లాంప్ కానీ వైడర్ వర్క్స్ని లెంతీ వర్క్స్ని హోల్డ్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ డివైస్ వాడతామంటే మనం ఇది వాడడం అంటే బెంచ్ వైస్ సరిపోదు అనమాట, అంటే శాష్ క్లాంప్ వాడతాం అనమాట. నెక్స్ట్ జీ క్లాంప్ సి క్లాంప్ అనేది స్మాలర్ వర్క్ పీస్ వాటిని హోల్డ్ చేయడానికి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. థిక్నెస్ తక్కువ వాటిని హోల్డ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సి క్లాంప్ కానీ అదే జీ క్లాంప్ కానీ. మనం చూసినట్టయితే ఇక్కడ డయాగ్రామ్ ఉంది, అప్లికేషన్స్ కూడా మనకి డయాగ్రామ్స్లో ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఫైల్స్ అండి. మిస్లేనియస్ టూల్స్లోకి వస్తాయి ఇవి. ర్యాస్ప్ ఇది కూడా ఎక్కువ అడుగుతున్నాడు. ర్యాస్ప్ అనేది ఒక ఫైల్ అనమాట, అది రఫ్ ఫైల్ అనమాట. మనకి లాస్ట్లో ఫినిషింగ్ వాటిలో చేసినప్పుడు ఇందులో ఫైల్స్ ర్యాస్ప్స్ కూడా ర్యాస్ప్ అనేది ఫైల్ కాబట్టి మనకు ఫిట్టింగ్ షాప్లో వస్తుంది, ఆ ఫైల్స్ వేరు. ఇది కార్పెంటర్లో వచ్చేది ఫైల్ ర్యాస్ప్ అంటామన్నమాట. ర్యాస్ప్ అండ్ ఫైల్స్ అంటున్నాం. ర్యాస్ప్ అనేది ఒక రఫ్ వర్క్స్కి లేకపోతే స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఉంటాయి. హ్యాండిల్ అనేది ప్లాస్టిక్తో కానీ వుడ్తో కానీ చేస్తారు. ఇది ఫైల్స్, అది ర్యాస్ప్స్ అనమాట. నెక్స్ట్ స్క్రాపర్ అంటే మనకి ఎక్సెస్ మెటీరియల్ని పైన ఫినిషింగ్ చేయడాన్ని వాటికి ఎక్కువ యూజ్ చేస్తారు స్క్రాపరు. అలాగే గ్లాస్ పేపరు మనకి ఎమిరీ పేపర్లా ఉంటుంది, ఫినిషింగ్ చేయడానికి వాటికి యూజ్ చేస్తారండి ఇది. నెక్స్ట్ పించర్, ఇది కూడా అడుగుతున్నాడు. పించర్ అనేది ఒక కార్పెంటర్లో తప్ప ఇంకెక్కడ రాదు. ఇది నెయిల్స్ వాటిని రిమూవ్ చేయడానికి క్లా హ్యామర్తో పాటు దీన్ని కూడా ఇచ్చేస్తాం. ఏంటంటే క్లా హ్యామర్ కన్నా ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓన్లీ ఇది నెయిల్స్ని రిమూవ్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న పిన్స్ కానీ వాటిని రిమూవ్ చేయడానికి పిన్స్, నెయిల్స్, రివిట్స్ లేకపోతే ఏదైనా అందులో ఉండిపోయిన ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేయడానికి నెయిల్స్ని రిమూవ్ చేయడానికి మాత్రమే ఇచ్చేస్తూ ఉంటుంది దీన్ని. నెక్స్ట్ జాయింట్స్ వచ్చేసరికి కార్పెంటర్ జాయింట్స్ మార్కింగు, సాయింగు, ప్లేనింగు, చిజలింగు, బోరింగు, గ్రూవింగు, రిబేటింగు, మౌల్డింగు, ఇన్ని ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట మొత్తం కార్పెంటరీ ప్రాసెస్ అనమాట ఇవన్నీ. సాయింగ్ అంటే మనం సాతో యూజ్ చేసేస్తాం. మార్కింగ్ అంటే స్క్రైబర్స్ కానీ లేకపోతే మార్టేజ్ గేజ్, సిజల్స్ ఇవి కానీ యూజ్ చేసి చేస్తామంట. నెక్స్ట్ సిజలింగ్, బోరింగ్, ఇవన్నీ మనకు డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసి చేస్తాం. రిబేటింగ్ అంటే ఇది ఒక రెసెస్సింగ్, ఇది కూడా అడుగుతున్నారు. రిబేట్ ఈజ్ ఏ రెసెస్ అనమాట, RECESS. రెసెస్ అంటే ఒక చిన్న స్లాట్ని చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం.
నెక్స్ట్ దీంట్లో మనకి వచ్చింది ఏంటంటే గేజెస్ రాలేదు. గేజెస్ అనేది మార్కింగ్ టూల్. ఆ మార్కింగ్ టూల్లో నెక్స్ట్ మార్కింగ్ గేజ్ అంటే ఒక సింగిల్ పిన్ ఉంటుంది, అంటే ఎడ్జెస్ నుంచి ప్యారలల్ లైన్స్ కొడటానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే మార్టేజ్ గేజ్ అంటే 2 పిన్స్ ఉంటాయండి, మార్కింగ్ పిన్స్ 2 ప్యారలల్ లైన్స్ కొడతారు అనమాట. ఇవి మన గేజెస్ అంటే మార్కింగ్ టూల్స్లో ఒక టైప్ అనమాట. ఇవి అందులో మార్కింగ్ గేజ్ అంటే సింగిల్ పిన్ ఉంటుంది, మార్టేజ్ గేజ్ అంటే 2 పిన్స్ ఉంటాయి, 2 ప్యారలల్ లైన్స్ కొట్టచ్చు. మార్కింగ్ గేజ్లో ఒక పిన్ ఉంటుంది కాబట్టి ఒక ప్యారలల్ లైన్ కొడతాం ఎడ్జ్ నుంచి. అలాగే ట్రామల్ కూడా అడుగుతాడు. ట్రామల్ ఏంటంటే మనకి లార్జ్ కాంపస్ అనమాట. హెవీ సర్కిల్స్ అయ్యి డ్రా చేయడానికి కాంపస్ నుంచి పెద్ద పెద్ద సర్కిల్స్ కొట్టాలనుకోండి, ఒక 2 మీటర్స్ డయామీటర్తో కొట్టాలనుకున్నాను, ట్రామల్ ఇచ్చేస్తూ ఉంటారు. ట్రామల్ అంటే ఒక క్యాంటిలివర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్లా ఉంటుంది, కింద 2 పిన్స్ ఉంటాయి అనమాట. ఆ పిన్స్తో మనం ఎడ్జ్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట ట్రామల్లో. నెక్స్ట్ డివైడర్ అంటే అది మీకు తెలిసిందే, మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. నెక్స్ట్ ఇందులో హెర్మాఫ్రోడైట్ క్యాలిపర్స్ని ఇన్సైడ్ డయామీటర్ని అవుట్ సైడ్ డయామీటర్ని కొలవడానికి, అవుట్ సైడ్ డయామీటర్ కొలవడానికి అవుట్ సైడ్ కాలిపర్ వాడతాం, ఇన్సైడ్ డయామీటర్ని కొలవడానికి ఇన్సైడ్ కాలిపర్ వాడతాం. అలాగే ఆడ్ లెగ్ జెన్నీ కాలిఫర్, ఆడ్ లెగ్ కాలిఫర్, హెర్మాఫ్రోడైట్ కాలిఫర్ అంటే అది సర్కిల్స్ని, అంటే ఒక లెగ్ ఏమో స్ట్రైట్గా ఉంటుంది, ఒక లెగ్ ఏమో బెండ్ అయి ఉంటుంది, కాబట్టి దీన్ని సెంటర్ని లొకేట్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తారు. ఇది కోసం కూడా అడుగుతుంది అనమాట. సెంటర్ని లొకేట్ చేయడానికి ఒక సాఫ్ట్ యొక్క సెంటర్ని ఎలా లొకేట్ చేస్తాం ఏ టూల్ని ఇచ్చేసంటే మనకి హెర్మాఫ్రోడైట్ కాలిఫర్, లేదంటే ఆడ్ లెగ్ కాలిఫర్ లేదా జెన్నీ కాలిఫర్ అంటాం అనమాట. అలాగే స్పిరిట్ లెవెల్ని ఎందుకు ఇచ్చేస్తాం అంటే ఫ్లాట్ సర్ఫేసెస్ని ప్యారలాలిటీని చెక్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తాం. అదే ప్లంబాబ్ అయితే మనకి ఎక్కువగా తాపి మేసల దగ్గర ఉంటుంది. ప్లంబాబ్ వర్టికాలిటీని చెక్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తాం. ఈ రెండు ఉంటాయి, స్పిరిట్ లెవెల్, ప్లంబాబ్. స్పిరిట్ లెవెల్ అంటే హార్జాంటల్, ప్లంబాబ్ అంటే వర్టికల్ సర్ఫేసెస్ని కంపేర్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తాం అనమాట.